ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పెచ్చల ఎమ్మెల్యే చాముకురు మల్లారెడ్డిలు సూచించారు. ఇక మూడుచింతలపల్లి మండలం లక్ష్మపూరు, కేశవరం, జరంగూడ గ్రామాలలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే చాముకుర మల్లారెడ్డిలు ప్రారంభించారు. రైతాంగం పండించిన ప్రతి గింజను కూడా సొసైటీలో అమ్మాలని రైతులకు ఎంపీ ఈటెల రాజేందర్ సూచించారు. ఇక రైతులు దళారులను నమ్మి మోసపోకుండా సొసైటీ కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యాన్ని అమ్మాలని అన్నారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనసాగాలనే ఉద్దేశంతోనే స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డితో కలిసి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని సంతోషంగా ఉందని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో మెడ్చల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింహులు యాదవ్, అదేవిధంగా DCMS వైస్ చైర్మన్ షామీర్పేట సొసైటీ చైర్మన్ మధుకర్ రెడ్డి, షామీర్పేట సొసైటీ వైస్ చైర్మన్ ఐలయ్య యాదవ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అన్న మీరు కొంచెం అన్న కొంచెం ఫోటో రాదనా నమస్తే అన్న దుబ్బాకి సీనా కొంచెం వెనక్కి జరగండి సార్. సార్ సార్ బ్యాక్ వచ్చాను, కొంచెం బ్యాక్ అన్న మీరు కొంచెం సార్. సార్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు మూడుచింతలపల్లి కావచ్చు, జగన్గూడ కావచ్చు, రైతాంగానికి ప్రతి పండించిన గింజను కొనాలనేటువంటి సంకల్పంలో భాగంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు, నరసింహ యాదవ్ గారు, మధుకర్ గారు ఈ నాయకుల నాయకత్వంలో కొనుగోలు సెంటర్గా ఓపెన్ చేయడం జరిగింది. రైతాంగానికి విధంగానే చేసే విజ్ఞప్తి లోకల్ దగ్గరికి పోకుండా తప్పకుండా సొసైటీ పెట్టినటువంటి సెంటర్లోనే వడ్లు అమ్ముకోవాలని చెప్పి విధంగా విజ్ఞప్తి చేస్తారు. జై జవాన్. సార్ ఇటు చూడరా ఒకసారి. జై జవాన్, జై జవాన్. మన జగన్ రైతులందరూ ఒకసారి మన ఎంసీపల్లి మండలంలో పెద్ద గ్రామం మాది సార్. వ్యవసాయం పండించే జగన్ కూడా సంపాదించారు. మన లాస్ట్ టైం కూడా మనకు 25 లారీల మనకి ఏంటంటే ప్రభుత్వ స్థలం ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ ఉంది సార్ 5.0 సార్. అన్నా దా 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 ఏ నీకేంది
కొంచెం వెనక్కి అన్న, కొంచెం బ్యాగ్ తీసుకో అన్న, కొంచెం బ్యాగ్ వస్తుంది వస్తుంది మంచిగా వస్తుంది. సార్ సార్ ఒక్క నిమిషం అన్న, ముందరకు పోతాం కొంచెం. అలాగే